ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. ఎందరో మహానుభావులు అందరికి వందనములర్పింతున్, వారందరుగా నీవే అయి పొందికగా నుంటివంచు మోహన రూపా. ప్రపంచ స్వరూపుడవై ప్రపంచాన్నే మోహింపజేస్తున్న అందమైన స్వామి, ఈ విశాల ప్రపంచంలో స్వల్ప జీవిత కాలంలో నాకు తెలిసిన మహాత్ములు కొందరే. అయితే తెలియని మహాత్ములు ఎందరో ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. కానీ అందరూ నీ దర్శన భాగ్యాన్ని పొంది నీకు ప్రతినిధులై, గురువులై, జగద్గురువులై ఈ సమాజానికి మూల స్తంభాలుగా నిలిచి శాంతి సౌభాగ్యాలను కాపాడుతున్నారు. నీవే వారందరి స్వరూపంగా అవతరించి ఉన్నావని భావిస్తూ అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను స్వామి అని విన్నవిస్తున్నాం. శ్రీ రామకృష్ణ పరమహంస నుండి ప్రారంభించి శ్రీ పూర్ణానంద స్వామి వరకు 11 మంది మహాత్ములను స్మరించుకున్నాం. వీరు కాక ఇంకా ఎంతోమంది మహాత్ములు నాకు తెలిసిన వారే ఉన్నారు. వారిలో ఒకరు శ్రీ వీరానంద స్వామివారు. వారు ఒక రాజయోగి. వారితో కలిసి రాత్రుళ్ళు, సాధారణంగా ఒక రాత్రంతా శివరాత్రిలాగా జాగరణ చేశాం. వారు చెప్పే కథలు వింటూ, భజనలు చేస్తూ రాత్రి సులభంగా గడిపేవాళ్ళం. మా ఇంటికి కూడా వచ్చారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో వీరాసనంలో కూర్చుంటే తెల్లవారేదాకా స్థిరంగా అలాగే ఉండేవారు. అప్పుడప్పుడు భూగృహాలలో కొన్ని నెలల పాటు ఆహారంగా కేవలం పాలు మాత్రమే తీసుకుంటూ సమాధిలో ఉండేవారు. ఒకసారి నంది హిల్స్, కర్ణాటకలో నంది హిల్స్ అనే ప్రాంతంలో ప్రభుత్వ అనుమతితో ఒక గుహలో వారు ఉండగా మేము సకుటుంబంగా వెళ్ళి ప్రత్యక్షంగా చూచాం. ఇక రెండవ వారు శ్రీ చిల్లకూరి లక్ష్మణయోగి గారు. నేను వారిని ఒకేసారి దర్శించగలిగాను, కానీ జీవితానికి సరిపడా ఉపదేశం సంపాదించాను. వారప్పుడు మౌన దీక్షలో ఉండడం వల్ల నా కోసం పేపర్ మీద ప్రశ్నోత్తరాల రూపంలో నా సందేహాలను తీర్చారు. అవి ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. సత్సంగం అంటే సత్యంతో, సత్యాన్ని బోధించే గ్రంథాలతో సాంగత్యం అని విడమరచి చెప్పిన వారి బోధే నాకు ఇప్పటికీ ఆచరణలో ఉంది. తరువాతి వారు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారు. శ్రీకాళహస్తిలో వారి శుకబ్రహ్మాశ్రమంలో సకుటుంబంగా వారి ఆశీస్సులు పొందాను. గీతా మకరందం పేరుతో భగవద్గీతకు వారు రాసిన వ్యాఖ్యానం ఒక శాశ్వత గ్రంథం. 1914 నుండి 1998 వారి జీవితకాలం. తరువాతి వారు శ్రీ శృంగేరి శ్రీ అభినవ విద్యాతీర్థ స్వామివారు. చంద్రమౌళీశ్వర స్ఫాటిక లింగానికి వారు క్షీరాభిషేకం చేస్తుండగా చూచాను. ఆ తరువాత నాకు ఆ క్షీరాభిషిక్త లింగం స్వప్న దర్శనం లభించింది. ఆ తరువాత చెప్పదగిన వారు ఇస్కాన్ శ్రీ రాధానాథ స్వామివారు. రిచర్డ్ స్లావిన్ అనే అమెరికన్ తరువాత స్వామి అయి మై జర్నీ హోమ్ అనే గ్రంథం వ్రాశారు. వారి శిష్యులు శ్రీ యుగళకిషోర ప్రభుజీ వారు
దానికి తెలుగు అనువాదం చేశారు. నేను ఆ భాష సవరించడానికి కొంత సహకరించాను. నన్ను ఆ స్వామివారు ఆలింగనం చేసుకొని ఆశీర్వదించారు. శ్రీ వేణుగారు తరువాత లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం, నిత్య దర్శనం కలిగిన సిద్ధ పురుషులు వారు. ఆయన వల్ల ఎన్నో మహిమలు జరుగుతున్నా సాధారణ జీవితం సాగిస్తున్న సాధక మహాత్ముడాయన. వారితో నాకు దాదాపు 45 ఏళ్ల పైబడిన ఆత్మీయత. అనంతపురం జిల్లా లేపాక్షి దగ్గర మానేపల్లిలో ఉంటున్నారు. ఇటీవల వారి జీవిత చరిత్రను మన గ్రూప్ సభ్యులు డాక్టర్ శివరామప్రసాద్ గారు గ్రంథ రూపంలో వెలువరించారు. తరువాత శ్రీ పుట్టపర్తి సాయిబాబా వారిని వారి ఆశ్రమంలో ప్రశాంతి నిలయంలో దర్శించాను. ఇలా ఎంతోమంది మహాత్ములను దర్శించాను. ఇక నేను ప్రత్యక్షంగా చూడని మహాత్ములు శ్రీ సుందర చైతన్య స్వామి వారు, శ్రీ చిన్నజీయర్ స్వామి వారు, ఇటువంటి వారు ఎందరో ఉన్నారు. వీరందరూ ముక్త కంఠంతో చెబుతున్నది ఒక్కటే, భగవంతుడు ఉన్నాడు అని. ఇది వారి అనుభవం కనుక వారు భగవత్ స్వరూపులే. వేరువేరు రూపాలతో వేరువేరు మార్గాలలో బోధిస్తున్నా అందరిలో పొందికగా ఉన్నది సర్వశక్తిమంతుడవైన నీవే స్వామి అని విన్నవిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిద్దాం. ఎందరో మహానుభావులు అందరికిని వందనములర్పింతున్, వారందరుగా నీవే అయి పొందికగా నుంటివంచు మోహన రూపా.